ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలకమైన అంశాలు వెలుగు చూశాయి. 12 రోజుల కస్టడీ రిపోర్టును కోర్టుకు పోలీసులు సమర్పించారు. ఐబొమ్మ రవి 2 రకాలుగా సినిమాలను కొనుగోలు చేసేవారని ఆ కస్టడీ రిపోర్టులో పోలీసులు వివరాలు వెల్లడించారు. కామ్ కార్డ్ ప్రింట్ కు ఒక ధర, హెచ్డి ప్రింట్ కు మరో ధర చెల్లించినట్లుగా వివరాలు వెల్లడించారు. హెచ్డి సినిమా ప్రింటర్లకు ఐబొమ్మ రవి $200 చెల్లించేవాడు. ఐబొమ్మ రవి 7 బ్యాంకు ఖాతాల్లో సుమారు 13,40,00,000 వచ్చాయని పోలీసులు అంటున్నారు. విదేశీ కరెన్సీ రూపంలో లావాదేవీలు జరిపాడని కూడా ఆ కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రైట్గా ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్టులో కీలకమైన అంశాలు వెలుగు చూశాయి. 12 రోజుల కస్టడీ అనంతరం రిపోర్టును కోర్టుకు సమర్పించారు పోలీసులు. ఐబొమ్మ రవి 2 రకాలుగా సినిమాలు కొనుగోలు చేసేవారు. అందులో కామ్ కార్డ్ ప్రింట్ కు ఒక ధర అయితే హెచ్డి ప్రింట్ కు మరో ధర చెల్లించినట్లుగా వివరాలున్నాయి. హెచ్డి సినిమా ప్రింటర్లకు ఐబొమ్మ రవి సుమారుగా $200 చెల్లించేవాడు. ఐబొమ్మ రవి 7 బ్యాంకు ఖాతాల్లోనికి సుమారు 13,40,00,000 వరకు వచ్చాయని పోలీసులు అంటున్నారు. విదేశీ కరెన్సీ రూపంలో లావాదేవీలు జరిపేవాడని ఆ కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.